చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. బీకోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర ఆయన భార్యకు చెందిన భూమిని తన అన్నదమ్ములే అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. భూ వివాదంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అధికారులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంపై విచారణ చేపట్టిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొత్తం చేసుకున్నాను. అట్లా నాకేమీ లేదు. 1 ఎకరా 70 సెంట్లు డీకేటీ భూమిని దాని చేసిమెంట్ కూడా చేసిలేదు సార్. వాళ్ళు 5 ఎకరాలు మనిషి 3-4 ఎకరాలు చేసుకున్నాడు సార్. నాకుండేది 1 ఎకరా 70 సెంట్లు దాని చేసిమెంట్ అని చేసిలేదు సార్. ఎంఆర్ఓ వచ్చేది అద్దె వాళ్ళకుంది, వీళ్ళకుంది, టీపర్ వాళ్ళకుంది, వీళ్ళకుంది అంటాడే కానీ ఏం వీఆర్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే కానీ మాకు సపోర్ట్ చేయలేదు సార్. పక్కలో ఉండే వాళ్ళంతా రాఘవేంద్రనే ఉన్నాడు, వాళ్ళకి చేసేయండి అని చెప్పినాడు. సంతకాలంతా పెట్టినారు పక్కన వాళ్ళు. మళ్ళీ వీళ్ళు మా అన్నదమ్ములు ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఉంది అనేసి దౌర్జన్యంగా వస్తా ఉన్నారు. సార్ ఇన్క్వైరీ జరిగింది శుక్రవారం నాడు చేసి సార్ ఇన్క్వైరీ జరిగితే అది గవర్నమెంట్ భూమి మేము లాగేసుకుంటాము, మీకు ఇచ్చేలేదు పోండా అని వాళ్ళకి అన్నాడు. ఇప్పుడు మాకు కావాలా మేమే అర్జీ పెట్టినాము, చేసుకుని ఉన్నారు. మేము బెంగళూరు వెళ్ళి మా బిడ్డలకు పెండ్లు దేవరాయనకి వచ్చి మాకు అంటే బాగా పరిష్కారం దొంగలించుకునేసి మా ఇంట్లో వాళ్ళది మా వాళ్ళది మాకు ఇప్పుడు చేసుకునే అవకాశం లేదు. సార్ చేసుకునేదానికి అందుకోసం ఎన్నో సార్లు 15 ఏళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నాము. మాకు చేసుకోవాలా అనేసి వాళ్ళ భాగం అనేది 1 సెంట్ లేదు. అట్లనేసి 15 ఏళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నాం సార్. కాలేదు. ఎంఆర్ఓని అడిగినాము, బాగా పరిష్కారం లేదు మా దగ్గర. వాళ్ళు దొంగలించుకుని ఉన్నారు. కంప్లైంట్ పెట్టినాము, మా బాగా పరిష్కారం మాకు ఇవ్వట్లా అని. వాళ్ళు ఇవ్వలేదు. డూప్లికేట్ ఎత్తుకొచ్చిస్తూ ఉన్నారు. దాంతో సర్వే నెంబర్ లేదు. వాళ్ళు ఎట్లా చేసుకుంటారో ఏమో కూడా మాకు తెలియదు సార్. వర్షాలకు పండే భూమి పక్కపోతే మా వల్ల కాందాన్ని బెంగళూరుకు 4 వెళ్ళాము. మొత్తము చేసుకుని ఉన్నారు సార్. ఏమనే మట్టుకు లేదు మాకు.